వినాయక చవితి శుభాకాంక్షలు. అయ్యో ఇలా కూడా చెప్తారా తల్లి? డెకరేషన్ అన్నో, చేసేస్తానమ్మా అన్నో, అదన్నో ఇదన్నో. అది నిన్నరా. ఫస్ట్ మా కుంకుమ పెట్టండి. ఏమండి కుంకుమ బొట్టు పెడతా. ఎంత జ్ఞానివిరా నువ్వు. హ్యాపీ రక్షాబంధన్. ఎవడు అడిగాడు రా నిన్ను? ఎవడు అడిగాడు రా? నీ బుక్ తెచ్చుకో. నా లిప్స్టిక్ కూడా తీసుకురా. మా ఆయనది బ్రెయిన్ పెట్టాలి. ఎట్లా? ముప్పై 3 గుంజీలు తీసేందుకు ఒక 3 ఇంచులున్నా సరే నేను తెలియదు. 3 నమస్తే అండి, మేడం అంతా యూట్యూబ్ ఛానల్కి స్వాగతం, సుస్వాగతం. ముందుగా ప్రతి ఒక్కరికి కూడా వినాయక చవితి శుభాకాంక్షలు. సో ఆ వినాయకుడు ఆశీస్సులు మీ అందరితో ఉండాలని చెప్పేసి మనస్ఫూర్తిగా కోరుకుంటూ, మరి ఈరోజు మా వినాయక చవితి అంటే బయటికి వెళ్ళి షాపింగ్ చేయడం కానివ్వండి, డెకరేషన్ చేయడం కానివ్వండి, మా నైవేద్యాలు ఏంటి, ఇవన్నీ కూడా నేను అంటే డెఫినెట్గా ప్రతిసారి చూపిస్తున్నాను. మరి ఈసారి కూడా చూపించాలి కదా, మన ఇంట్లో పండగ. సో డెఫినెట్గా మీకు ఆ వీడియో అంతా కూడా చూపిద్దామని చెప్పేసి చేస్తానన్నమాట. ఇప్పుడు మా వారు పాపం నైట్ కొంచెం షో లేట్ అయ్యి ఆయన పడుకున్నారు కాబట్టి ఆయన నేను డిస్టర్బ్ చేయదలుచుకోలేదు. సో నేను మా పాప చక్కగా ఇదిగోండి రెడీ అయ్యాం. ఇప్పుడు షాపింగ్కి వెళ్ళబోతున్నాం అన్నమాట. సో దానికంటే ముందు నేను మీకు నా డైలీ రొటీన్ ఒకటి చూపించాలి అనుకుంటున్నాను. అదేంటి అంటే, రీసెంట్ టైమ్స్ లో నేను నా స్కిన్ కేర్ లో ఇదిగోండి ఈ హిమాలయ బ్రైట్నింగ్ విటమిన్ సి ఆరెంజ్ ఫేస్ సిరమ్ ని నేను యాడ్ చేసుకున్నాను. యూజువల్ గా డెడ్ స్కిన్ సెల్స్, స్ట్రెస్, ఇంకా ఫ్రీ రాడికల్స్ వల్ల స్కిన్ డల్ అండ్ అలాగే డీహైడ్రేటెడ్గా అయిపోతూ ఉంటుంది. డల్ స్కిన్ని యాంటీ ఆక్సిడెంట్స్ బాగా ఉండేటటువంటి ప్రోడక్ట్స్తో ట్రీట్ చేయడం అనేది చాలా ఇంపార్టెంట్. అలా చేస్తేనే న్యాచురల్ గ్లో అండ్ అలాగే ఈవెన్ టోన్డ్ స్కిన్తో విజిబిల్లీ బ్రైటర్ అండ్ అలాగే హైడ్రేటెడ్ స్కిన్ అనేది మన సొంతం అవుతుంది. ఈ సిరంలో డల్నెస్ని రెడ్యూస్ చేసేటటువంటి స్కిన్ గ్లోని ఇంప్రూవ్ చేస్తూ న్యాచురల్ గ్లోయింగ్ అండ్ అలాగే రేడియంట్ స్కిన్ని ఇవ్వడానికి విటమిన్ సి అండ్ అలాగే నయాసెనమైడ్ అనేవి ఉన్నాయి. అది కూడా 10 times నయాసెనమైడ్, 5 times విటమిన్ సి పవర్ అనేది ఆరెంజ్తో మిక్సప్ అవ్వటంతో బెస్ట్ ఆఫ్ నేచర్ అండ్ సైన్స్ వల్ల గ్లోయింగ్ స్కిన్తో మనం రిలాక్స్డ్గా ఉండొచ్చు. ఇంకా ఈ సీరం వల్ల స్కిన్ కూడా బ్రైటన్ అయ్యి పిగ్మెంటేషన్ అనేది కూడా రెడ్యూస్ అవుతుంది. దీన్ని యూస్ చేయడం అనేది చాలా ఈజీ. ఫేస్ అండ్ నెక్ పైన రోజుకి 2 సార్లు ఈ సిరంని 2 to 3 drops చేతుల్లో తీసుకొని సిరం మొత్తాన్ని కూడా స్కిన్ లోకి అబ్జర్వ్ అయ్యే వరకు అప్వర్డ్ సర్క్యులర్ మోషన్ లో జెంటిల్ గా మసాజ్ చేసుకోవాలి. ఆ తర్వాత ఒక స్పెక్ట్రమ్ సన్ స్క్రీన్ తో ఫాలో అప్ చేస్తే సరిపోతుంది. ఈ సిరం ని యూజ్ చేసినటువంటి డే 3 నుంచే విజిబుల్ బ్రైటర్ అండ్ అలాగే గ్లోయింగ్ స్కిన్ రిజల్ట్స్ అనేవి మీకు కనిపిస్తాయి. మీ స్కిన్ కేర్ రొటీన్ లో ఈ సింపుల్ అండ్ అలాగే ఎఫెక్టివ్ ప్రోడక్ట్ ని ఇమీడియట్ గా యాడ్ చేసుకోండి. ఈ ప్రోడక్ట్ అమెజాన్, నైకా, ఇంకా ఫ్లిప్కార్ట్, హిమాలయాస్ వెబ్సైట్ అండ్ యాప్ లో అవైలబుల్ గా ఉంది. లింక్ అనేది నేను డిస్క్రిప్షన్ లో ఇస్తున్నాను, చెక్ ఇట్ అవుట్. సరే, మరి ఆలస్యం ఎందుకు, నందుని తీసుకొని మా ఆయన డిస్టర్బ్ చేయకుండా పదండి. నందు చలో చలో చలో. ఇప్పుడు మేము షాపింగ్కి వెళ్ళబోతున్నాం అనమాట, మా బుజ్జి గణేషన్ తేయడానికి. ఇంకేమేం తెస్తాం చెప్పే, సరదాగా చెప్పు. ఇన్నేళ్ల నుండి పద్దాక మీ నాన్నతో పాటు వెళ్ళి తెచ్చుకున్నావు కదా, సో ఈసారి నాతో వస్తున్నావు. ఏమేం తెస్తావు చెప్పు పొద్దు పొద్దున్నే. ఓకే, పొద్దున్నే గణేశుడిని ఏదో వేపాకు ఆకు, పత్రి 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 ఇంకా ఫ్రూట్స్, 5 రకాల పండ్లు, 5 రకాల పండ్లు, ఆకులు. ఆకులు అంటే ఏవో మామిడాకులు, మామిడాకులు, ఇంకా బంతిపూలు, డెకరేషన్ ఐటమ్స్, స్వీట్ ఒకటి. అంతే కదా? అంతేనా? అంతే. సరే, పర్వాలేదు, నాట్ బ్యాడ్. తిట్టిపించుకోలేదు. ఇప్పుడు ఈసారి ఇప్పుడు మళ్ళీ ఇప్పుడు మనం కలిసి వెళ్తున్నాం కదా, నెక్స్ట్ టైం నువ్వు ఒక్కదాని వెళ్ళి తీసుకురావాలి. ఓకే, అన్ని మర్చిపోయినా ఉంటది సామి. అప్పుడు నేను ఇంటర్ సెకండ్ ఇయర్ లో ఉంటా కాబట్టి అన్ని తీసుకురావాలి. ఇదో చూడు, అక్కడ చూడు, మొత్తం నన్ను బండి తీసేమని చెప్పేస్తున్నాను. తీసేస్తున్నాను. చలో వెళ్ళిపోవాలి మనం.
అసలు ఎంత రష్ ఉంటుంది కదమ్మ వినాయక చవితికి. ఐ లవ్ వినాయక చవితి. హోలీ కూడా ఇష్టం. ఇక్కడ పెట్టిస్తాడు. ఎస్. సో మా ఫ్రూట్స్ అమ్మ ఏమేమి తీసుకున్నావు ఒకసారి చెప్పమ్మా. నేనా ఇంకా ఇంటికి వెళ్ళాక చూపిస్తాను ఏమేమి తీసుకున్నా. ఓకే. శ్రావణ శుక్రవారానికి ఎక్కడైతే షాపింగ్ చేశానో మళ్ళీ సేమ్ బండి దగ్గరకు వచ్చారనమాట. హలో, అయ్యో అయిపోయాయి అప్పుడు అన్ని. రోజీ ఎక్కడ? రోజీ దండలు చేస్తుందా రోజీ? అయ్యో ఎట్లా అయిపోయినాయి ఇవి అందిస్తానా? ఉందా టైం పడుతుందా? ఫైనలీ పత్రి తీసుకున్నాము, ఫ్రూట్స్ తీసుకున్నాము, అంతే కదా. సో తీసుకుంటే ఇప్పుడే మా కెమెరామెన్ రాజేష్ అన్న కాల్ చేశాడు అనమాట, అక్క ఎక్కడ ఉన్నారు నేను వచ్చానని. సో ఎస్, ఇప్పుడే రాజేష్ అన్నని పికప్ చేసుకోవడానికి వెళ్తున్నాం. ఇంకా క్లారిటీగా మీకు వస్తుంది సెల్ఫీ పని లేకుండా కదా. నువ్వు లేట్ గా రావడం వల్ల ఎంత కష్టపడ్డాం తెలుసా అప్పటి నుంచి. కష్టమేం కాదు, క్లారిటీ ఉండదేమో అని బాధ అంతే. ఎస్, ఇంకా ఆల్రెడీ కొనేసాం మేము. సూపర్ సారీ ట్రాఫిక్ ఫుల్ లేట్. ప్రాబ్లం. పండగ వీ కెన్ అండర్స్టాండ్. పండగ రోజు కూడా మీరు ఇంత హార్డ్ వర్క్ చేయడం అనేది మాకు సంతోషంగా ఉంది. ఎందుకంటే పండగ ఎవరికైనా పండగేగా. ఆపోజిట్ లో హీరో వస్తున్నారు. ఆ హీరో హీరో చిచి మీరు స్నానం చేయలేదు, ముట్టకండి. వినాయక చవితి అనేది కలర్ఫుల్ పండుగ. ఓకే, అన్ని పండుగలు కలిసి వచ్చేది, అన్ని పండుగలు కలిసి ఉన్నది వినాయక చవితి. ఓకే సరే, మీకు ఇక్కడ నచ్చారు కదా తీసుకోండి. వద్దులే, ఇక్కడ బాగున్నారు. ఇంకా ఆ వినాయకుడు కూడా బాగున్నాడు, మూడో వినాయకుడు. ఎంత? సరే 200 వేస్తాను. భలే ఉన్నాయి, ప్లాస్టిక్ పూల కన్నా ఆకులతో డెకరేట్ చేసి మరి అమ్ముతున్నారు, కొత్తగా ఉంది. అంటే నేనైతే ఫస్ట్ టైం చూస్తున్నా కదా. అబ్బా నందిని, ఫ్రెష్ పాలు పెరిగి ఇక్కడే ఉంది, మనకు తెలియదు ఇప్పటివరకు. కార్లు పెట్టేపోయి అదే చెప్దాం. ఓపెన్ చేయ, నేను ఓపెన్ చేస్తాను. నేను అయితే డెకరేట్ చేసుకోనా? ఏమేమి తీసుకోవాలి? ఇంకా లిస్ట్ ఉంది చూడండి, బంతిపూలు తీసుకొని వెళ్ళిపోతున్నా నేను. జరుగు.
ఫైనల్లీ తుమ్మి కూర దొరికింది. చాలా ప్లేసులు తిరిగిన తర్వాత పర్టికులర్గా మా మమ్మీ కూడా చెప్తారు ఏంటంటే వినాయక చవితి రోజు తుమ్మి కూర చింతకాయ కాంబినేషన్ పప్పు చేయాలి అని. సో నాకు చింతకాయ అండ్ అలాగే తుమ్మి కూర దొరికింది. ఇదేంటో నాకు విచిత్రం, ఇప్పటివరకు నాకు అర్థం కాదు. కానీ ఈ తుమ్మి కూర పప్పు అనేది వినాయక చవితి రోజు వండితే నిజంగా చాలా టేస్టీగా ఉంటుంది. నెక్స్ట్ టైం ఎప్పుడైనా ట్రై చేస్తే ఆ టేస్ట్ రాదు. ఈవెన్ పాల తాలికలు కూడా అంతే, పండగ స్పెషల్ ఉండాలన్నట్టు అలాగే ఉంటుంది. అది నాకు చాలా ఇష్టం. బట్ నెక్స్ట్ టైం ఎప్పుడన్నా చేసుకుందాం అంటే మాత్రం ఆ టేస్టే కుదరదు. బట్ అమ్మ దొరకదేమో అని టెన్షన్ పడ్డాను, బట్ దొరికింది. హ్యాపీ. ఏంటి అన్నీ అయిపోయినాయి కూరగాయలు మీ దగ్గర? ఇంకేమున్నాయి? బెండకాయ లేదు, దొండకాయ లేదు. దొండకాయ ఇది కాకరకాయ అంట. ఈరోజు తీసుకెళ్ళి కాకరకాయ వండితే మా ఆయన తరిమి అంటాడు నన్ను బయటికి. సరే పర్లేదు, ఇవి ఇచ్చేయండి. మెయిన్ కావాల్సినవి దొరికాయి. సో ఫైనల్లీ సామాన్ అంతా కూడా తెచ్చుకున్నాను. మా వారు ఇంకొంచెం సామాన్ తీసుకొని వచ్చారు. పాప ఆయన పడుకున్నారు కదా, డిస్టర్బ్ చేయకూడదు అని నా ఉద్దేశంతో నేను మా పాప బయలుదేరిపోయాం. బట్ లేచి పరిగెత్తుకుంటూ మేము వెళ్ళామని చెప్పేసి మా దగ్గరికి వచ్చేసారనమాట. మరి ఇంకా ఆలస్యం చేయకుండా నేను నా స్టైల్లో చేసేటటువంటి డెకరేషన్ ఏమైనా తప్పులు ఉంటే మన్నించండి. ఎందుకంటే నాకు వచ్చినట్టు దేవుడు కరుణించినట్టుగా చేసేస్తాను నేను. అక్కడ అమ్మమ్మ గారు ఏదో నాకు ఇష్టమైంది చేస్తున్నట్టున్నారు. అమ్మమ్మ ఉండ్రాల పాయసం నాకు చాలా ఇష్టం. హాయ్ చెప్పు. హాయ్ అమ్మ. హ్యాపీ గణేష్ చవితి అని చెప్పు. హ్యాపీ వినాయక చవితి. సారీ, హ్యాపీ వినాయక చవితి. సో ఇప్పుడు ఇది ఇలా ఫిక్స్ చేశాను. దీని లోపల గణేషుని అండ్ అలాగే ఇవన్నీ హ్యాంగ్ చేయడానికి కూడా వీలుగా ఉంటుంది అనమాట. అది అమ్మ అదేమాకమ్మా? ఇంకో ఇది మామిడాకు. ఇది ఏమాకో తెలీదు, బట్ ఆకు మాత్రం చాలా బాగుంది. సో గ్రీన్స్ లో వినాయకుడికి ఉండడం ఇష్టం కాబట్టి నాకు ఇది బాగా అనిపించింది, అందుకే తీసుకొని వచ్చా. దీని మీద వినాయకుడిని కూర్చోబెడదాం అనుకుంటున్నాను. యాక్చువల్లీ నిజంగా ఏమాకో తెలీదు. తెలిసిన వాళ్ళు ప్లీజ్ కామెంట్ సెక్షన్ లో నాకు చెప్పరా. జై బోలో గణేష్ మహారాజ్ కి జై. అయ్యో ఇలా కూడా చెప్తారా తల్లి? ఎస్, ఆకు మీద కూర్చోబెట్టేసే. సూపర్. ఈరోజు కొంచెం స్పేస్ లోపలే పెడదాం అన్నట్టుగా లోపలే డెకార్ చేస్తున్నాను అనమాట. సో ఇలాంటి డెకరేషన్స్ వినాయకుడికి చాలా ఇష్టం కాబట్టి దీన్ని ఇప్పుడు కట్టడం అనేది నాకు టాస్క్. లాస్ట్ టైం చక్కగా మా ఆయన అండ్ అలాగే మా మావయ్య గారు డెకవర్ చేశారు. ఇప్పుడు ఇది నాకు టాస్క్. మామూలుగా కింద పెట్టేయచ్చు, బట్ ట్రై చేస్తాను. కట్టడానికి వస్తే హ్యాపీ. అమ్మయ్య
సీతాఫలం ఉంది. కరక్కాయ పరిస్థితి ఏంటో చూద్దాం. కరక్కాయ కూడా పర్వాలేదు, హ్యాంగ్ చేయగలిగాను. దీని పరిస్థితి ఏంటి? అమ్మయ్యా, నాట్ బ్యాడ్. నెక్స్ట్ జామకాయ. ఒకటి, 2, 3, 4, 5 పళ్ళు. అమ్మయ్య. మామిడాకు. जय बोलो गणेश महाराज की जय। డెకరేషన్ అన్నో చేసేస్తానమ్మా అన్నో అదన్నో ఇదన్నో అది నిన్నరా నేనే కదా చేశాను. అవును తల్లి, మొత్తం నువ్వే చేసావు. మోతీచూర్ లడ్డు, అండ్ అలాగే లైటింగ్లు కొంచెం ఇలా డెకరేషన్స్ ఇవన్నీ కూడా బాగా ఇష్టపడతారు కాబట్టి మా పాపకు కూడా చాలా ఇష్టం. లైట్ అని వెళ్ళి తీసుకొని వచ్చింది. నువ్వు పెడతావు, నేను పెట్టాను. ఇది కూడా పర్వాలేదా? ఇవన్నీ నేనే చేసా కదా. ఈ ఒక్కటి నేను పెడతాను. ఒకసారి మొహం చూపి పాటు. అబ్బా, జై బోలో గణేష్ మహారాజ్ కి అని చెప్పి పక్క వెళ్ళిపోతున్నావా? ఎవరు అనరా నేను అంటే జై బోలో గణేష్ మహారాజ్ కి.
అమ్మన్నప్పుడు మాత్రం వచ్చేవాళ్ళు. నేను ఆ రేంజ్ లో అన్నాను కాబట్టి. ఏ బోలకి ఏంటి ఎవరంటారు చెప్పు. అయ్యో అమ్మ ఎందుకమ్మా నువ్వు అట్లా చేస్తున్నావు? నేను ఉన్నా కదా, ఇది నేనే చేసా, ఇంకా ఇది ఒక్కటి ఎందుకు నువ్వు? ఇంకా సో అది ఇప్పటికి డెకరేషన్ అంతా కూడా కంప్లీట్ అయిపోయి నైవేద్యం కూడా పెట్టా. ఇంతసేపు మా ఆయన అలంకరించుకొని వచ్చాడు. వినాయకుడు ఎంతసేపు అయితే అలంకరణ రెడీ అయిందో మీకు కూడా అంతసేపు జరిగిందండి. అంతే అంతే అంట అంతే. వస్తే ఆ పూలు కట్టమని ముక్కలు పెట్టమని బాత్రూంలో గంట కూర్చున్నారా. ఇదిగోండి నైవేద్యం చక్కగా ఇంట్లో గారెలో వంకాయ ఆలుగడ్డ కూర, తుమ్మికూర పప్పు నేను ఇందాక చెప్పాను కదా, అండ్ అలాగే పాల తాలికలు, పూరి, పులిహోర అదేదో బయట నుండి తీసుకొని వచ్చాం, స్వీట్, పెరుగు. సో నైవేద్యం ఏమండి కంకణాలు కూడా రెడీ. మీరు నైవేద్యం ఇచ్చేసి ఇదిగోండి హారతి ఇచ్చేయండి. సో మళ్ళీ ఈసారి కూడా అదే మిస్టేక్ చేసే, హారతి దాని లోపల పెట్టి వదిలేసే, సారీ. సో దాంతో ఇచ్చేయండి హారతి. యాక్చువల్లీ వినాయకుడి పండుగ అంటే మాకు చాలా ఇష్టం, ఎందుకంటే వినాయకుడి పండుగలోనే అన్నీ కలిసి ఉంటాయి అనమాట. ఫస్ట్ మా అందరికి ఇష్టం మంచి పలహారం రెడీ, ఐ మీన్ మంచి నైవేద్యం బాగుంటుంది. మళ్ళీ ఊరేగించేటప్పుడు పటాకీలు కాలుస్తారు, అంటే దివాళి వచ్చేసింది, రంగులు జల్లుకుంటాం, హోలీ వచ్చేసింది, ఉట్టి కొడతాం, కృష్ణాష్టమి వచ్చేసింది. సో వినాయకుడి పండుగ అంటే అన్ని పండుగలు కలిసినవి వినాయకుడి పండుగ. ద సేమ్ టైం వినాయకుడు ఆద్యుడు అంటారు కాబట్టి మాకు చాలా ఇష్టం. ఫస్ట్ ఆఫ్ ఆల్ వినాయకుడిని చూస్తే మాకు చాలా ఇష్టం అనమాట. సో ఎస్ నైవేద్యం పెట్టేసాం. ఎస్ నేను పెట్టలేదు, మీరే పెట్టాలి. మాకు బొట్లు పెట్టి మా కంకణాలు కట్టి మీ దేవుడికి నైవేద్యం ఇచ్చి, ఫస్ట్ బొట్టు పెట్టినా అంటే వినాయక చవితికి మాత్రం కూర్చొని పూజ చేస్తాడు ఆయన కాబట్టి, సంవత్సరానికి ఒకసారి కాబట్టి ఆయన గుర్తు చేయాలి. నేను ఫస్ట్ ఆరుద్దాం. ఫస్ట్ మా కుంకుమ పెట్టండి. ఏమండి కుంకుమతో బొట్టు పెడతా. ఎంత జ్ఞానివిరా నువ్వు. కుంకుమతో బొట్టు పెట్టండి చిన్నగా నాన్న. అదే కదా. అబ్బా మీరు పెట్టుకోండి. లెఫ్ట్ హ్యాండా? లెఫ్ట్ హ్యాండ్ కట్టదా? గర్ల్స్ కి లెఫ్ట్ హ్యాండే కదా. కాదా రైట్ హ్యాండ్ అనుకుంటా. గర్ల్స్ కి లెఫ్ట్ హ్యాండ్, లేడీస్ కి నాకు తెలిసినంత వరకు. లెఫ్ట్ రైట్ రేపటికల్లా మనకి కమెంట్స్ రూపంలో తెలిసిపోతుంది. యాక్చువల్లీ అత్తమ్మ మా అయ్య మా మమ్మీ వాళ్ళు వచ్చిండి అన్ని చెప్పేవాళ్ళు. కాకపోతే నిజంగా అంటే వాళ్ళ మన కమెంట్స్ కూడా హ్యాపీగా అంత చేసినా సరే ఏదో ఒక మైనస్ చెప్తారు. సో అది ఆనందంగా ఉంటుంది. ఎందుకంటే ఆ తప్ప నెక్స్ట్ టైం తెలుసుకో, మనం నెక్స్ట్ టైం లెఫ్ట్ హ్యాండ్ కూడా అమ్మమ్మ మమ్మీ నేను లెఫ్టే, మా అమ్మ చెప్పింది కాబట్టి లెఫ్టే. అంటే ఆడవారికి లెఫ్ట్ అనమాట, అంతేనా? ఇంకా పెద్దవాళ్ళు చెప్పారు కాబట్టి అదే. హ్యాపీ రక్షాబంధన్. ఎవడు అడిగాడు రా నిన్ను? ఎవడు అడిగాడు రా? హ్యాపీ రక్షాబంధన్ అంటారు చూడు. హ్యాపీ వినాయక చవితి అని చెప్పాలి తల్లి. హ్యాపీ వినాయక చవితి. సేమ్ టు యూ. जय बोलो गणेश राज की जय. सुखहरता दुखहरता वाता विनाची नर्वी पूर्वी के माला कृपा देवाची सर्वांग सुंदर मुक्तेंद्राची कंठी अमम जय देव जय मंगलमूर्ति दर्शन मात्रे माना कामना पूर्ति जय देव.
జై బోలో గణేష్ మహారాజ్ కి జై. లేకండి, కోరికలు కోరుకొని గుంజలు తీయండి. ఎస్. నందిని నీ బుక్ తెచ్చుకో. నా లిప్స్టిక్ కూడా తీసుకురా. మా ఆయనది బ్రెయిన్ పెట్టాలి. ఎట్లా? ఇప్పుడు మా ఆయన బ్రెయిన్ పెట్టాలంటే పెట్టే మొత్తం వీడియోస్ చేస్తాను. అబ్బా, నీ బ్రెయిన్ పెట్టాలంటే ఎట్టా? ఏమైనా ఐడియా ఇవ్వు. పండగ కదా, పండగ 11 days అయిన తర్వాత అప్పుడు మేకప్ బ్రెయిన్ తీసుకుందాం. నాకు బ్రెయిన్ పెట్టాలంటున్నావు కదా. అబ్బా, నీ బ్రెయిన్ అక్కడ పెట్టాలి అంటున్నా. బాగా చదువు రావాలి, ఎందుకంటే చదువుల గణపతి, చదువుల దేవుడు అంటే. అమ్మా, ముందు పెట్టేయండి. అది ఎందుకు పెడతా తెలుసా నందిని? వినాయకుడు మొత్తం చదివి ఇప్పుడు నీకు నేర్పిస్తాను. ఓకే. ఇది కూడా చెప్పండి, అందరికీ చాలా బాగుండాలి, ఎటువంటి ఆటంకాలు రాకుండా, ముఖ్యంగా ఇలాంటి వరదలు లాంటివి లేకుండా అందరు ప్రజలందరూ సుఖంగా ఉండాలి, సంతోషంగా ఉండాలని చెప్పి మనస్ఫూర్తిగా కోరుకుంటూ స్వామి అందరినీ చల్లగా చూడు. 2 3 4 5 6 7 8 9 10 11. నెక్స్ట్ ఇయర్ ఫుల్ కూర్చొని లెగాలి. తెలిసి తెలియక తప్పులు చేస్తే క్షమించని చెప్పి 11 గుంజింది. సూపర్. ఇంకో 11ది. ఇన్స్టాగ్రామ్ లో ఏమైనా తప్పులు చేస్తుంటే కూడా క్షమించు స్వామి అని చెప్పి ఇంకో 11ది. ఎవరురా నువ్వు ఇంత టాలెంటెడ్? ఇంకో 11. సూపర్ నందిని. యూట్యూబ్ లో అప్పుడప్పుడు తెలియకుండా యూట్యూబ్ లో కూడా ఏం కాదు పడుకోండి. స్వామి యూట్యూబ్ లో తెలిసి తెలియక ఏమైనా మాట్లాడుంటే క్షమించు. అయ్యో, ఇంకొకటి 11 ఒక్కటే ఒక్కటే. హైట్ కూడా పెరుగుతావు చూడు నెక్స్ట్ ఇయర్ కి. డన్, అంతే. ఇప్పుడు ముక్కో 33 గుంజీలు తీసేందుకు ఒక 3 ఇంచులు సరే నేను 3 ఇంచులు నేను పెరిగేటట్టు వరి స్వామి అను. కష్టపడి 33 గుంజీలు తీసినందుకు ఒక 3 ఇంచులు ఈ సంవత్సరంలో పెరగాలి. దీనికోసం 11 తీ మళ్ళీ. చాలే వికి, వద్దు వికి, నువ్వు దిగి నీ బిడ్డ కోసం. నీకు నీ బిడ్డ అంటే ఇష్టం, ప్రాణం కదా. తీ మొత్తం కూర్చొని తీదా తీ కూతురు కోసం. కూతురు మాట నిజం అని చెప్పి మనస్ఫూర్తి కోరుకుంటున్నా. 1 2 3 4 5 6 టక్క టక్క అంటున్నాయి. 8 9 10 11. జై బోలో గణేష్ మహారాజ్ కి. ఒక్కసారి మా వినాయకుడిని చూసేయండి. ఏదో అలా నాకు వచ్చినట్టు డెకార్ చేశాను.
ఎస్ ఇదండి మా ఇంట్లో జరిగినటువంటి వినాయక చవితి పూజ. అండ్ అలాగే మా అపార్ట్మెంట్లో కూడా కింద సెలబ్రేషన్స్ చాలా బాగా జరుగుతాయి. కుదిరితే నేను అది కూడా మీకు వీడియో తీసి చూపిస్తాను. వన్స్ అగైన్ ప్రతి ఒక్కరికి కూడా వినాయక చతుర్థి శుభాకాంక్షలు తెలియజేస్తూ మరో వీడియోతో మళ్ళీ కలుద్దాం. అంటిల్ దెన్ బాయ్.